హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది బెల్లం పాకం. బెల్లాన్ని 1 కేజీ దిమ్మ తెచ్చి పెట్టుకున్నప్పుడు బెల్లంతో ఇలా పాకం చేసుకోవడం కానీ, లేదా బెల్లాన్ని పూర్తిగా ముక్కలుగా కొట్టేసి మనం చిన్నగా ముక్కలు కొట్టి దాచుకోవడం కానీ చేసుకోవాలి. లేదంటే ఈ రోజుల్లో బెల్లం చాలా త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం టీలో వేసుకోవడానికి, సగ్గుబియ్యంలో వేసుకోవడానికి, ఇలా దిబ్బరొట్లు లేదన్నా రొట్టెలు చేసుకున్నా, లేదా పిల్లల స్నాక్స్లో నంచుకోవడానికి సాస్ బదులు కనుక ఈ బెల్లాన్ని ఇచ్చారంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాకుండా పాయసం చేసుకున్నప్పుడు కూడా ఈ పాకం కనుక రెడీగా ఉంటే మనం ఎంత కొలతగా, మన బెల్లం ఎంత కొలతతో వేస్తామో అదే కొలతతో మనం ఈ పాకాన్ని కూడా వేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ బెల్లాన్ని ఇలా ముక్కలుగా కొట్టుకోండి. కొంచెం పెద్ద ముక్కలు కొట్టుకున్నా పర్లేదు. తర్వాత 1/4 లీటర్ నీళ్లు పోసుకోండి. దీనిలో 1/4 లీటర్, కేజీకి 1/4 లీటర్ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. పోసి సిమ్లో పెట్టి మాత్రమే మరగనివ్వండి. ఇప్పుడు దీనిలో ఒక 50 గ్రాములు పటికి బెల్లం వేస్తున్నాం. అంటే మిశ్రీ, కండ చక్కెర అంటారు కదా, అది వేస్తే కనుక బెల్లం కొంచెం తీపి తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వేస్తే మనకు కరెక్ట్గా, మనం 1 స్పూను బెల్లం వేసుకుంటే ఎంత తీపి వస్తుందో మనకు కరెక్ట్గా సరిపోద్ది టీలో వేసుకున్నప్పుడు కూడా. అలాగా, అందుకని ఈ కండ చక్కెర కూడా మీకు ఇష్టమైతే ఒక 50 గ్రాములు వేసుకోండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మెల్లగా మరగనివ్వండి. ఇలా మెల్లగా మరగనివ్వడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం హైలో పెట్టేసుకొని త్వరగా రానివ్వద్దు. హైలో పెట్టుకుంటే త్వరగా పాకం వచ్చేస్తుంది. ఇలా మెల్లగా మరిగిన తర్వాత ఇదిగో ఇలా ఒక్కసారి ఇలా నొరగలుగా వచ్చేస్తుంది. ఇలా నొరగలుగా వచ్చినప్పుడు ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆపేసేయండి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. పాకం రావద్దు. పాకం వస్తే కనుక ఆరిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకని పాకం రాకుండానే మీరు స్టవ్ ఆపేయండి. ఇలా మరిగి నొరగలు వస్తుంటుంది కదా, ఇలా నొరగలు రావడం మొదలెట్టగానే స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసేసరికి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. గరిటె పెట్టి తీసినా కూడా పలచగా రావాలి పైకి. ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసుకుందాం. ఇది ఎక్కువ పాకం రాలేదు. ఇదిగో ఇలా పోసేటప్పుడు కూడా మీకు తెలిసిపోతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే మీరు దించుకోవాలి. లేదంటే మీరు చెప్పారు బెల్లం అంతా గెడ్డైపోయింది అని అనుకోవద్దు. ఒకవేళ బెల్లం కనుక పొరపాటున మీరు ఎక్కువ పాకం వచ్చి గెడ్డైనా కూడా కొంచెం నీళ్లు పోసి మళ్ళీ వేడి చేసుకొని వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోండి, సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన దీన్ని సీసాలో పోసుకొని, బయట అయితే కనుక మీకు 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మీరు 3-4 నెలలైనా సరే ఇలా చక్కగా వాడుకోవచ్చు. గోధుమ రొట్టెలు ఇలా ఎన్నో రకాలుగా వాడుకుంటారు కదా, అలా బెల్లం ఎక్కడైతే వాడతామో అలా అన్నిటికీ ఇది వాడచ్చు. మీకు కనుక ఈ పాకం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.